ఫ్రెండ్స్, కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ 7th క్లాస్లో ఇక్కడ ఉన్న మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్ గురించి డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ బటన్స్ మీకు ఇక్కడే కాదు, మీరు ఏమైనా బ్రౌజర్ ఓపెన్ చేశారనుకోండి, ఆ బ్రౌజర్లో కూడా కనబడతాయి. అలాగే నేను ఇప్పుడు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాను అనుకోండి, సాఫ్ట్వేర్ లో కూడా ఈ బటన్స్ ఉంటాయి. మీరు టాస్క్ బార్ మీద అబ్జర్వ్ చేశారనుకోండి, మనకి ఐకాన్స్ కనబడుతున్నాయి కదా. ఇక్కడ ఉన్న ఐకాన్స్ లో కొన్ని ఐకాన్స్ కే కింద గీత కనబడుతుంది. ఇలాగా ఐకాన్ కింద గీత కనబడింది అంటే ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది కానీ మినిమైజ్ అయినట్టు. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడం కోసం ఇక్కడ ఇంకో సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది కూడా ఓపెన్ చేస్తున్నా. ఇలా ఓపెన్ అయింది కదా, మనకి ఫస్ట్ బటన్ ఏంటి? మినిమైజ్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను అంటే మినిమైజ్ అవుద్ది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఈ సాఫ్ట్వేర్ ఐకాన్ కింద కూడా గీత కనబడుతుంది. అంటే ఇది క్లోజ్ అయినట్టు కాదు, మినిమైజ్ అయినట్టు. ఇప్పుడు నేను దిస్ పీసీలోకి వెళ్తున్నా, ఈ డ్రైవ్ లో ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన పైన మనకి మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నేను ఇక్కడ ఫోల్డర్ లోకి వచ్చాను, ఫోల్డర్ లోకి వచ్చినా కూడా కనబడుతున్నాయి కదా. అదే మీరు ఒక ఇమేజ్ ఓపెన్ చేశారు అనుకోండి, ఇమేజ్ ఓపెన్ చేసిన పైన మనకి మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్ 3 ఉంటాయి. ఇప్పుడు మీరు మినిమైజ్ చేశారు అనుకోండి, ఆ మినిమైజ్ అయింది టాస్క్ బార్ మీద యాడ్ అయిపోద్ది. ఇలాగ మినిమైజ్ చేసినవన్నీ మనకి టాస్క్ బార్ మీద కనబడతాయి. ఇక్కడ నాకు టాస్క్ బార్ మీద ఎన్ని మినిమైజ్ అయ్యి ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఇక్కడ 5 ఉన్నాయి కదా. ఈ 5 వీటిని ఒకేసారి చూడాలనుకోండి, మన కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ ట్యాబ్ ప్రెస్ చేశారు అంటే మీరు ఎన్ని మినిమైజ్ చేసి ఉంచుకున్నారో అన్నీ కనబడిపోతాయి. ఇందులో మీరు దేంట్లోకి వెళ్ళాలి అన్నా దాంట్లోకి వెళ్ళొచ్చు. సపోజ్ నేను ఫోటోషాప్ లోకి వెళ్ళాలనుకోండి, నా ఫోటోషాప్ ఫస్ట్ది కాబట్టి ఇక్కడ క్లిక్ చేశాను అంటే ఫోటోషాప్ లోకి వెళ్ళిపోతా. ఇప్పుడైనా మీరు షార్ట్ కట్ యూస్ చేసుకోవచ్చు, కీబోర్డ్ లో విండోస్ ట్యాబ్. ఇప్పుడు నేను క్లిప్ చాంప్ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటా, లేదు ఇక్కడ ఉన్న ఇమేజ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేసుకుంటా. ఇలాగా మనం ఈ షార్ట్ కట్ ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. మీకు షార్ట్ కట్ కాకుండా బటన్ వైజ్ కింద కావాలనుకోండి, మనకి టాస్క్ బార్ లో సర్చ్ పక్కన ఇక్కడ ఒక బటన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినా మనకి సేమ్ ఆప్షన్ రన్ అవుద్ది. నీ ఫోల్డర్ లోకి వెళ్ళాలి అంటే క్లిక్ చేస్తా. మీరైతే షార్ట్ కట్ అలవాటు చేసుకోండి. కీబోర్డ్ లో విండోస్ బటన్ ట్యాబ్, లేదంటే ఇక్కడ క్లిక్ చేస్తారు, మనకి మినిమైజ్ అయి ఉన్నాయన్నీ కనబడతాయి. మీకు ఇక్కడ ఏమైనా వద్దనుకోండి, ఇక్కడ క్లోజ్ బటన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే అది రిమూవ్ అయిపోద్ది. మీరు టాస్క్ బార్ మీద చూసినా మనం క్లిప్ చాంప్ ఐకాన్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి టాస్క్ బార్ మీద కనబడుతుంది, కానీ కింద గీత కనబడట్లా, ఎందుకంటే మనం క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఇమేజ్ ను కూడా క్లోజ్ చేస్తున్నా. ఈ ఇమేజ్ ను క్లోజ్ చేశాను అనుకోండి, ఇక్కడ జేపీజీ ఇమేజ్ ఐకాన్ కనబడుతుంది కదా, ఈ ఐకాన్ కూడా కనబడదు. ఎందుకంటే నేను జేపీజీ ఇమేజ్ కి సంబంధించిన ఐకాన్ టాస్క్ బార్ మీద యాడ్ చేసుకోలేదు కాబట్టి ఐకాన్ రిమూవ్ అయిపోద్ది, కింద ఉన్న గీత కూడా రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నా. ఇప్పుడు మీరు నార్మల్ స్క్రీన్ కి వచ్చేవాలి అంటే కీబోర్డ్ లో ఎస్కేప్ బటన్ ఉంటది కదా, ఇది క్లిక్ చేయడం నార్మల్ గా వచ్చేస్తారు. లేదంటే ఇక్కడ మీరు దేంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేశారు అంటే దాంట్లోకి వెళ్తారు. ఇప్పుడు మీరు టాస్క్ బార్ మీద అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్ని కనబడుతున్నాయి? 3 మినిమైజ్ అయినట్టుగా కనబడుతున్నాయి. దిస్ పీసీ ఒకటి, క్రోమ్ ఒకటి, ఫోటోషాప్ ఒకటి. ఇప్పుడు నాకు క్రోమ్ అవసరం లేదనుకోండి, క్లోజ్ చేసేవాలి అంటే చివర క్లోజ్ బటన్ ఉంటది, దీని షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఆల్ట్ F4 ప్రెస్ చేసినా క్లోజ్ అయిపోద్ది, లేదంటే చివరకు వచ్చి ఇక్కడ క్లిక్ చేసినా క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఈ బటన్ ప్రెస్ చేసినా మీకు క్రోమ్ కనబడదు, మనకి ఏమైతే మినిమైజ్ అయ్యి ఉన్నాయో కనబడతాయి. ఈ మినిమైజ్ కి షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ బటన్ హోల్డ్ చేసి మనకి యారో కీస్ ఉంటాయి, అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో. ఇందులో డౌన్ యారో ప్రెస్ చేయండి. 1 టైం ప్రెస్ చేశారు అంటే మనకి మ్యాక్సిమైజ్ అవుద్ది, 2 టైమ్స్ క్లిక్ చేశారు అంటే మినిమైజ్ అవుద్ది. మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోవాలి అంటే మళ్ళీ విండోస్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని విండోస్ అప్ యారో ప్రెస్ చేశారు అనుకోండి మ్యాక్సిమైజ్, మళ్ళీ విండోస్ అప్ యారో సెకండ్ టైం ప్రెస్ చేశారు అనుకోండి మనం నార్మల్ స్క్రీన్ కి వచ్చేస్తాం. మినిమైజ్ గురించి చూసారు కదా, మినిమైజ్ చేసాము అంటే మనం పర్మనెంట్ క్లోజ్ చేసినట్టు కాదు, మనం ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి మ్యాక్సిమైజ్. ఈ మ్యాక్సిమైజ్ మీద 1 టైం క్లిక్ చేశారు అనుకోండి మనకి స్క్రీన్ ఇలా చిన్నదవుద్ది. ఇది అసలు మనకి దేనికి అంటే మనం చాలా మెథడ్స్ లో యూస్ చేయొచ్చు. సపోజ్ ఇందులో మీకు చాలా
చాలా ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఇందులో కొన్ని ఫొటోస్ వరకు మీకు డెస్క్టాప్ మీదకి కావాలి అంటే ఇలా మ్యాక్సిమైజ్ చేసుకొని మీరు ఫోల్డర్ పక్కకి జరుపుకొని వ్యూలో లార్జ్ ఐకాన్స్ అన్నారు అంటే మనకి ఫొటోస్ ప్రివ్యూ కనబడితే మీకు డెస్క్టాప్ మీదకి ఏమేమి కావాలి, సపోజ్ నాకు ఇది కావాలనుకోండి, 1 టైం క్లిక్ చేస్తా, సెలెక్ట్ అవుద్ది, డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. నెక్స్ట్ ఇది కూడా కావాలి అంటే ఇలా డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా. మనం ఈ స్క్రీన్ ను కూడా మనం కన్వీనియంట్ గా మార్చుకోవచ్చు. నాకు ఇంకా చిన్న సైజ్ కావాలి అంటే మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళారు అంటే లెఫ్ట్ యారో వచ్చుద్ది, క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కు మూవ్ చేసుకోవచ్చు. పైకి వెళ్ళారు అంటే అప్ యారో, రైట్ సైడ్ కి వచ్చారు అంటే రైట్ యారో, కిందకు వచ్చారు అంటే డౌన్ యారో. ఇలా మీరు సైజ్ తగ్గించుకోవడం, పెంచుకోవడం, అలాగే మీరు కార్నర్ నుంచి సైజ్ పెంచాలి అన్నా తగ్గించాలి అన్నా మనం కార్నర్స్ నుంచి కూడా సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అన్ని కార్నర్స్ లో యారోస్ వస్తాయి, మనం పెంచడం తగ్గించడం చేయొచ్చు. ఇది మళ్ళీ నాకు నార్మల్ గా అయిపోవాలి అంటే మిడిల్ బటన్ క్లిక్ చేశారు అంటే నార్మల్ గా వచ్చేస్తాం. మళ్ళీ మీరు మ్యాక్సిమైజ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే మ్యాక్సిమైజ్ అవుద్ది. మీరు మధ్యలో బటన్ క్లిక్ చేసి అయినా నార్మల్ చేసుకోవచ్చు, లేదంటే ఈ టైటిల్ బార్ మీద క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేసి వదిలేరు అనుకోండి, మీకు స్క్రీన్ నార్మల్ గా వచ్చేసుద్ది. ఈ మ్యాక్సిమైజ్ బటన్ కూడా షార్ట్ కట్ నేను ఆల్రెడీ చెప్పాను. విండోస్ బటన్ హోల్డ్ చేసి డౌన్ యారో 1 టైం క్లిక్ చేశారు అంటే మ్యాక్సిమైజ్ అవుద్ది. విండోస్ బటన్ హోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి డౌన్ యారో క్లిక్ చేశారు అంటే మినిమైజ్ అయిపోద్ది. మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోవాలి అంటే విండోస్ బటన్ హోల్డ్ చేసి అప్ యారో ప్రెస్ చేశారు అంటే మ్యాక్సిమైజ్ అవుద్ది. మళ్ళీ అప్ యారో ప్రెస్ చేశారు అంటే నార్మల్ స్క్రీన్ కి వచ్చేసుద్ది. ఈ మ్యాక్సిమైజ్ మీద క్లిక్ చేయకుండా దాని మీదకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ నేను టాస్క్ బార్ మీద ఎన్ని మినిమైజ్ చేసి ఉంచా, 2 మినిమైజ్ చేసి ఉంచా. మనం దాని మీదకి వెళ్ళినా కూడా ప్రివ్యూ కనబడుద్ది, మిగతా వాటి మీద ప్రివ్యూ కనబడదు, ఎందుకంటే మనం ఓపెన్ చేయాల. ఈ 2 మనకు ఆల్రెడీ మినిమైజ్ అయి ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం చూడాలి అన్నా చూడొచ్చు. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సపోజ్ నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి, నాకు 2 ఒకే దాంట్లో ఇలా కనబడతాయి. నాకు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ కనబడుతుంది, అలాగే నేను ఈ డ్రైవ్ లోకి వచ్చాను కదా, అందులో ఫైల్స్ కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మీకు నార్మల్ అయిపోవాలి అంటే ఈ మ్యాక్సిమైజ్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే నార్మల్ అయిపోద్ది. ఈ మ్యాక్సిమైజ్ లో నేను 2 ఓపెన్ చేసి ఉంచాను కాబట్టి రెండింటి మీదే చెప్పాను. మీరు ఒకేలా 3-4 మ్యాక్సిమైజ్ చేసి ఉంచారు అనుకోండి, ఇంకా మనకి స్టైల్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా లాస్ట్ బటన్ క్లోజ్ బటన్. నాకు ఈ ఫోటోషాప్ లో వర్క్ అయిపోయింది, ఇంకా నేను క్లోజ్ చేసేవాలి అంటే ఇంకా చివరి బటన్ మీద క్లిక్ చేస్తారు. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది, ఆల్ట్ F4 ప్రెస్ చేశారు అనుకోండి క్లోజ్ అయిపోద్ది. మీరు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.